యాక్చువల్లీ ఏ పర్సన్ కూడా ఇక్కడ సింగిల్గా ఉంటాననేది ఎక్కడ కూడా లేదు. మామూలుగా ఇప్పుడే అఫీషియల్గా కలిసి ఉండేవాళ్ళు ఉంటారు, అన్అఫీషియల్గా పెళ్ళిళ్ళు అయినా సరే కలిసి ఉండేవాళ్ళు, ఫామ్ హౌస్ల్లో వాళ్ళ మీద క్రష్తో ఉండేవాళ్ళు ఉంటారు అనమాట. సో అవన్నీ చాలా వరకు మనకు బయటికి వినిపించవు. సో అఫీషియల్గా తను మ్యారేజ్ చేసుకుంటే అది చాలా హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి. సమంత గారంటే నాకు చాలా అభిమానం. నాకు ఇప్పటికీ ఆవిడంటే నాకు ఒక వదిన లాంటి ఫీలింగ్ అనమాట సమంత గారంటే. ఎందుకంటే ఫస్ట్ నాగ చైతన్య గారిని ఎప్పుడైతే వాళ్ళిద్దరూ పేరు చూస్తుంటే చాలా హ్యాపీగా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇండస్ట్రీలో ఒక మంచి, కానీ ఎందుకు అలా జరిగిపోయింది ఏంటనేది తెలీదు. సో ఒకరి ఇష్టాలకు ఒకరి అభిప్రాయాలకు వాళ్ళు గౌరవించుకున్నారు, డివోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు నాగ చైతన్య గారు శోభితా దులిపాలి తనను చేసుకుంటున్నారు. అందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత సమంత గారు హిందీ డైరెక్టర్, ఆయన చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఎవరి లైఫ్ ఎక్కడ స్టక్ అయిపోవడానికి వీల్లేదు. వాళ్ళ లైఫ్ గురించి ఎవరో మాట్లాడడానికి మనం ఎవరం కూడా అర్హులం కాము. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళు హ్యాపీగా బ్రతకాలనుకుంటున్నారు. సో మంచిగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు. అది ఎట్లా అంటే రాంగ్ వేలో కాకుండా ఒక మంచి వేలో పెళ్ళి చేసుకుని మంచిగా కలిసి ఉండడం అనేది ఒక మంచి నిర్ణయం అనమాట. అలా కాకుండా పెళ్ళి చేసుకోకుండా ఏదో బయట హోటల్స్ రూమ్లో దొరికిపోవడం, ఇవన్నీ మనం ఎన్ని బయట చూస్తుంటాం. అలా కాదు, మన సంప్రదాయాలకి మన విలువలకి అన్నీ కట్టుబాటుగా ఉంటూ పెళ్ళి చేసుకోవడం అనేది చాలా మంచి విషయం అనమాట. అలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది ఏమంటున్నారంటే నాగ చైతన్య అంటే వేరే అమ్మాయితో చేసుకోబోతున్నారు, దానికి రివెంజ్గా ఏమో ఇలా చేస్తుందని చెప్పి. రివెంజ్ ఏం లేదు. రివెంజ్గా ఇప్పుడు ఎవరో ఏదో అనుకున్నారని చెప్పి రివెంజ్గా వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసేసుకోరు కదా ఈ 2-3 డేస్లో. వాళ్ళకి ఎప్పటి నుంచో లవ్ ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య డివోర్స్ అయిపోయిన తర్వాత సో వీళ్ళకి కూడా ఒక మనిషికి ఎక్కడ ఎప్పుడు లవ్ పుడుతుందో తెలియదు కదా. అట్లాగే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు కలిసినట్టు ఉన్నవి. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు. మ్యాక్సిమం వీళ్ళు బయట వచ్చే ట్రోల్స్ని మనం పట్టించుకుంటే ముందుకు కూడా వెళ్ళలేము అనమాట. అది ఇట్లా కరెక్ట్ అంటారా? ఇండస్ట్రీలో సెకండ్ పెళ్లి చేసుకోవడం, ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇంకా ఇండియా కల్చర్ మొత్తం మారిపోయింది బ్రో. ఇది వరకు ఎట్లా అంటే ఆ ఫారిన్ కల్చర్ మొత్తం తీసుకొచ్చేసారు. ఒకప్పుడు ఆడపిల్ల బయట సాంప్రదాయంగానే కనిపించేది. ఇప్పుడు స్కర్ట్లు వేసుకుని సో మన వీడియోలోనే డైరెక్ట్ చూపించేస్తున్నారు. ఎట్లా అంటే సో ఇలా మాట్లాడకూడదు, కానీ కొన్ని సందర్భాల్లో అయ్యో పాపం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన సమాజం, మన సంస్కృతి ఎటుపోతుంది, మన సాంప్రదాయాలు ఎటుపోతున్నాయి. మనమేంటి ఫారిన్ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది చాలా రాంగ్ అనమాట. తెలుగుదనాన్ని కాపాడాలి. సో చాలామంది కూడా మనం పల్లెటూరులో కూడా చూస్తూ ఉంటాం అనమాట. మా అమ్మాయికి ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడదండి అంటారు. అరే వీళ్ళు ఎట్లా అంటే ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఒక గొప్ప అనుకుంటున్నారో తెలియదు, కానీ తెలుగుని కాపాడుకోలేకపోతున్నాం మన ఇంట్లోనే చాలామంది. సెలబ్రిటీస్ పిల్లలు చాలా బాగా తెలుగు మాట్లాడుతుంటారు. మన వాళ్ళు ఇప్పుడు అట్లా ఏదో చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు చాలామంది ఐఫోన్ వాడుతూ ఉంటారు అన్నమాట యూస్. సో దాని గురించి ఎంత చెప్తాం. రీసెంట్లీ మనం కొన్ని రీల్స్లో చూస్తూ ఉంటాం అనమాట. ఐఫోన్ వాడే వాళ్ళందరూ కూడా మధ్యతరగతికి లేకపోతే చిన్న కుటుంబాల వాళ్ళే వాడుతున్నారు. ఇప్పుడు కేటీఎంలు, బైకులు కానీ ఇవన్నీ కూడా చాలామంది అంటే ఎవరో ఇష్టాలు వాళ్ళు కొనుక్కుంటారు, అట్లా ఉండాలనుకుంటున్నారు. కాకపోతే అది కాదు కావాల్సింది. మన కల్చర్ని మనం కాపాడుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మహేష్ బాబు గారి కూతురు సితారా ఉంది, ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. అంత గుడ్ హార్ట్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎంత హెల్ప్ చేస్తుంటారు. సో రామ్ చరణ్ గారు, ఇంకా చిరంజీవి గారు, వాళ్ళందరూ తెలుగులో చక్కగా అనర్గళంగా మాట్లాడుతుంటారు. ఇంకా అల్లు అర్జున్ గారు కూతురు తెలుగులో చక్కగా మాట్లాడతారు. వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా ముచ్చట. ఇంగ్లీష్ మాట్లాడాలి, అది మనకు ఉపయోగం. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అవసరం. ఏ జాబ్ కానీ ఇవ్వండి, అది ఉండాలి. కానీ తెలుగుని బ్రతికించండి అని అంటున్నాను నేను. ఎందుకంటే ఇదేదో ఫ్యాషన్గా అనుకుంటున్నారో ఎలా అనుకుంటున్నారో మనకైతే తెలియట్లేదు. ఇప్పుడు బయట మన హైదరాబాద్లోనే చూస్తున్నాం ఎంతమంది, ఎన్ని చోట్ల అసలు పబ్లిక్గా రెడ్ హ్యాండెడ్గా అమ్మాయిలు ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా ఉంటున్నారు. అసలు ఎక్కడో పల్లెటూరు నుంచి ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చి ఇంటి దగ్గర ఎలా ఉంటామో అనేది మర్చిపోయి, ఇంటి దగ్గర మనం ఎలా వచ్చామో అనేది మర్చిపోయి
ఇక్కడ పరిచయాల వల్ల చాలామంది చెడిపోతున్నారు అనమాట. చాలామంది ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారు. సో ఇవన్నీ మానుకుంటే మంచిది. మళ్ళీ ఇదే కల్చర్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇదే డ్రెస్మెంట్ని అక్కడ వేస్తుంటే అక్కడ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నలుగురు మనల్ని చూస్తున్నారంటే అది మంచిగా చూడాలి, అంతేగాని చెడు చూపుతో చెడు ఉద్దేశాలతో చూడకూడదు అనమాట. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, మంచిగా ఉండండి, మన సాంప్రదాయాలని కాపాడండి అని ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయికి నేను ఇదే చెప్తున్నాను బ్రదర్.